ఐఏఎస్ అధికారులు గతంలో ప్రజల మధ్యలో ఉండేవారని నేడు ఏసీ రూముల నుంచి బయటకు వెళ్లడం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ కర్మయోగి పుస్తకాన్ని రచించారు. రాజకీయ నాయకులు ప్రస్తావించిన అంశాల్లో లోటుపాట్లను, లాభ నష్టాలను అధికారులు వివరించేవారని, నేడు అది తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నిర్ణయాలపై అధికారులకు, నాయకులకు విశ్లేషణ చేసి చెప్పాలన్నారు. అధికారుల ఆలోచనల్లో, విధానంలో మార్పు రావాలన్నారు. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని, పేదలకు సహాయం చేయాలన్న ఆలోచన అధికారులకు ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు, లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని, లేకపోతే చట్టవిరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు, నాయకులను ఎన్లైటన్ చేసేవాళ్ళు. సార్ ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ, మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కారణం నాకు పెద్దగా తెలీదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోషపెట్టాలను, లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు. వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదని నేను బలంగా నమ్ముతున్నాను. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో ఒక మినిస్టర్కి కానీ, ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక వ్యవస్థని ఇచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు. మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు, లేకపోతే ఏం చదువుకోని వాళ్ళకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు, బాగా చదువుకున్న వాళ్ళకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు, లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో